Genesis chapter 4 verse 7. Genesis chapter 4 verse 7. If you do well, you will you not be accepted? If you do well, will you not be accepted? And if you do not do well, sin is crouching at the door. Sin is crouching at the door. Its desire is for you, but you must rule over it. తెలుగులో ఏముందంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నీవు సత్క్రియ చేసిన ఎడల, మళ్ళీ ఒకసారి వాక్యం చదువుతా ప్రియమైన, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. మంచి పని చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే తల ఎత్తుకొని దర్జాగా తిరుగుతూ ఉంటారు. సత్క్రియ చేయకపోతే, మంచి పనులు చేయనటువంటి వాళ్ళ వాకిట్లో పాపం పొంచి ఉంటుందంట. ఆ పాపానికి పాపం చేసినటువంటి వాళ్ళ మీద వాంఛ కలుగుతుందంట ప్రియమైన వాళ్ళారా. అంటే నీవు దాన్ని ఏలదు, ఆ పాపంలో పడిపోతావు నువ్వు. అందుకని చెప్పి దీని మీనింగ్ ఏంటంటే, పాపం చేయొద్దు, సత్క్రియలు చేయండి కానీ దుష్టక్రియలు చేయొద్దు. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఏ పని చేసినా ఇది దేవునికి ఇష్టమైన పని కాదా, ఈ పని మనం చేస్తే మనకు పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా, లేదా మనకి మేలు కలుగుతుందా, దీనివల్ల మనకి ఏమైనా కీడు వస్తుందా మనం చేసిన పని వల్ల అని ప్రతి పని ఆలోచనాపూర్వకంగా చేయగలిగితే చాలా వరకు మనం చేసేటటువంటి పాప పనుల్ని అరికట్టుకోవచ్చు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా అది ప్రాక్టీస్ చేసుకుంటే దేవుని కృపకు మనం పాత్రలం అవుతాము.